ఏపీలో కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 24 గంటల్లో ఇది మరింత బలపడింది. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల మీదుగా కదిలే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. అలాగే అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. వర్షాల ప్రభావం రాబోయే 3 రోజులు కొనసాగవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకపోతే ఇళ్ల నుంచి బయటకు రాకూడదని సూచనలు జారీ చేశారు. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లపై భారీగా నీరు ప్రవహిస్తోంది. వరద ఉధృతి కారణంగా అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచించారు. అటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో జిల్లాలోని పలు జలపాతాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రముఖ పర్యాటక కేంద్రమైన పొచ్చర జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. 3 రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.